హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2021లో ఓటీటీ ప్లాట్ఫామ్లోనే కాకుండా థియేటర్స్లో కూడా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో 2021లో వచ్చిన మూవీస్లో టాప్ 7 హైయెస్ట్ ర్యాంక్డ్ మూవీస్ విత్ ఐఎంబిడి అయితే తెలుసుకుందాం. లెట్స్ డైవింగ్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 7 వకీల్ సాబ్ అండ్ డాక్టర్. 7.7 ఐఎంబి రేటింగ్తో ఈ 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ చాలా గుడ్ మూవీస్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సార్ వకీల్ సాబ్ సినిమా తీసే కార్తికేయ డాక్టర్ సినిమాతో హైయెస్ట్ ర్యాంక్డ్ మూవీస్లో 7th ప్లేస్లో డాక్టర్ మూవీతో నిలిచింది. యాక్చువల్గా హిందీ మూవీలో వచ్చిన పింక్ మూవీని తెలుగులో వేణు శ్రీరామ్ దిల్సాబ్ గా రీమేక్ చేశాడు. అండ్ డాక్టర్ మూవీకి వస్తే నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2021లో అక్టోబర్ 9కి మన థియేటర్స్ లో రిలీజ్ అయింది. నెంబర్ 6 జోజీ అండ్ మాస్టర్. జోజీ అనే సినిమా మలయాళం సినిమా. ఈ సినిమాలో ఫజల్ మెయిన్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా ఐఎంబి రేటింగ్ వచ్చేసి 7.9. అండ్ మన తెలుగు మూవీ మాస్టర్ ఐఎంబి రేటింగ్ చూస్తే 7.8. ఈ మూవీ అయితే 7.8 ఐఎంబి రేటింగ్ అయితే తెచ్చుకుంది. ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ జోజీ మూవీ అమెజాన్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మాస్టర్ సినిమా గురించి మాట్లాడుకుంటే పవర్ఫుల్ రోల్ లో విజయ్ సేతుపతి బాగానే నటించాడు. అండ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ ఈజ్ సూపర్. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అనిరుద్ కుమ్మేశాడు. నంబర్ 5 నాంది. అల్లర్నరేష్ హీరోగా నటించిన ఈ మూవీ ఐఎంబి రేటింగ్ చూస్తే 8.3 రేటింగ్ తో 5th ప్లేస్ లో ఉంది. క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ టాక్ నే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఆహా ప్లాట్ఫామ్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ నంబర్ 4 పుష్ప. ఈ మూవీ ఐఎంబి రేటింగ్ చూస్తే 8.3 అయితే వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో విలన్ గా ఫహద్ ఫాజిల్ అయితే నటించాడు. అయితే ఈ మూవీ వరల్డ్ మొత్తంలో 300 కోట్లకు పైనే గ్రాస్ అయితే వసూలు చేసింది. ఈ మూవీ అక్టోబర్ 13కి వరల్డ్ వైజ్ గా రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ అన్న ఆ క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పాలి. అండ్ ఈ మూవీస్ లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ ఫారెస్ట్ ఫైట్ అండ్ పోలీసుల నుంచి వెళ్ళి తప్పించే రెడ్ శాండిల్ వుడ్. అండ్ థర్డ్ వన్ హీరో హీరోయిన్ పెళ్లి చూపుల్లో ఎమోషనల్ సీన్. అండ్ ఇంకా చాలా హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మీలో ఎవరైనా చూడకపోతే ఈ మూవీని అయితే చూడొచ్చు. నెంబర్ 3 కర్మన్. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా ఐఎంబి రేటింగ్ చూసి 8.3 అయితే వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో రజిషా అయితే నటించింది. నెంబర్ 2 దృశ్యం 2. 8.6 ఐఎంబి రేటింగ్ తో వచ్చిన ఈ మూవీ సెకండ్ ప్లేస్ లో అయితే నిలిచింది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి జిత్తు డైరెక్షన్ అయితే చేశాడు. డైరెక్టర్ జిత్తు ఈ మూవీని మలయాళంలో తీసి మన తెలుగు వాళ్ళు ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. మలయాళంలో తీసిన ఈ సినిమాలో జోర్జ్ కుట్టి నటిస్తే మన తెలుగులో వెంకటేష్ అయితే నటించాడు. వెంకీ మామ ఎంత గొప్ప యాక్టరో మనకు తెలిసింది. తను ఇప్పటి వరకు అయితే చాలా రీమేక్ మూవీస్ అయితే చేశాడు. బట్ అవన్నీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అయితే చేశాడు. నంబర్ 1 జై భీమ్. 2021లో నవంబర్ కి రిలీజ్ అయిన ఈ మూవీ ఐఎంబి రేటింగ్ చూస్తే 9.5 వచ్చింది. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీలో ఎవరైనా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మూవీ మీలో ఎవరైనా చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సీ ఇట్ అండ్ ఎంజాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించండి. మీకు నచ్చితేనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. We will meet you on next video. Thank you. Jai Hind.